95% వర్క్ కంప్లీట్ చేసుకున్న ఎక్స్టెన్షన్ చేయబడిన ఈ ఇందిరమ్మ ఇంటి టోటల్ కాస్ట్ తెలిస్తే మీరు ముక్కును వేలేసుకుంటారు. నేను చెప్పేది నిజమండి. ఇది ఇందిరమ్మ ఇల్లే అండ్ ఇది ఎక్స్టెన్షన్ చేయబడింది. ఈ ఇంటి టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇంటికి ఇప్పటి వరకు ఏమేమి చేయించారు, ఎన్ని స్క్వేర్ ఫీట్స్, గదుల సైజులు ఎంత, ఎన్ని బిల్లులు వచ్చాయి అండ్ ఎన్ని బిల్లులు రావాల్సి ఉంది అన్నీ కూడాను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంటిని ఎక్స్టెన్షన్ చేయకముందు అంటే ఇందిరమ్మ ఇంటిగా కట్టేటప్పుడు దీని కొలతలు 24 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు, అంటే టోటల్గా 576 స్క్వేర్ ఫీట్స్. అందులో వీళ్ళు ఏం చేశారంటే బెడ్రూమ్స్ ఏమీ కట్టించకుండా ఆ ఇందిరమ్మ ఇంటిలోనే ఓపెన్ కిచెను, ఎల్ షేప్ హాలు అండ్ చిన్న దేవుడి గదిని అయితే కట్టించుకున్నారు. సో అందులో ఓపెన్ కిచెన్గా కట్టించుకున్నది వచ్చేసి దాని సైజు 11x9 అండ్ చిన్న దేవుడి గది కట్టించుకున్నారు, దాని సైజు 6x3. ఇందిరమ్మ ఇల్లు కట్టేటప్పుడే వీళ్ళు ఎలివేషన్ కోసం స్లాబ్ ఏరియాని 6 అడుగులు పెంచుకున్నారు అండ్ ఇంటి సింహద్వారం తూర్పు దిక్కు కాబట్టి ఇంటికి లెఫ్ట్ సైడ్లో స్లాబ్ ఏరియాని మరో 5 అడుగులు పెంచుకున్నారు. అయినా వీళ్ళకి బిల్లులు అయితే వచ్చాయి. సో ఈ ఇంటికి ఇప్పటి వరకు 3 బిల్లులు 4 లక్షలు వచ్చాయి. లాస్ట్ బిల్లు ₹1,00,000 ఆగాయి. అది ఎందుకు ఆగిందో నేను చెప్తాను. ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇంటిని ఎక్స్టెన్షన్ చేయాలి అనే ఉద్దేశంతో లాస్ట్ బిల్లుని ఇగ్నోర్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసి కంప్లీట్ అయిపోయి దాదాపు 2 months అవ్వొచ్చింది, అయినా వాళ్ళకి ఇప్పటి వరకు లాస్ట్ బిల్ అనేది రాలేదు. సో ఆ లాస్ట్ బిల్ వచ్చేసరికి లేట్ అవుతుందేనేమో అన్న ఉద్దేశంతో ఆయన లాస్ట్ బిల్లుని ఇగ్నోర్ చేసేసి ఇంటిని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటిని ఏ విధంగా ఎక్స్టెన్షన్ చేశారంటే ఇంటి బ్యాక్ సైడు 12x24 ఆ సైజులో 2 బెడ్రూమ్లు వచ్చేటట్లు ఇంటిని ఎక్స్టెన్షన్ చేసుకోవడం జరిగింది. సో అప్పుడు టోటల్గా 2 బెడ్రూమ్ల సైజుల వరకు 288 స్క్వేర్ ఫీట్స్లో వచ్చింది. సో టోటల్గా 576 స్క్వేర్ ఫీట్స్ ఇందిరమ్మ ఇంటికి 288 స్క్వేర్ ఫీట్స్ ఎక్స్టెన్షన్ చేసింది కలపగా టోటల్గా ఇంటి స్క్వేర్ ఫీట్స్ అనేది 864 స్క్వేర్ ఫీట్స్కి వచ్చింది. 2 బెడ్రూమ్స్ కొలతలు వచ్చేసి 12x12 అండ్ 12x12. ఒక బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ రావడం జరిగింది. సో ఇంకొక బెడ్రూమ్లో బాత్రూమ్ కాకుండా ఒక దర్వాజాని అయితే పెట్టుకున్నారు. సో బయట ఓవరాల్గా ఒక బాత్రూమ్ని అయితే కట్టించారు బయట సైడు. సో ఇంటి చుట్టూ ప్రహరీ గోడ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంటి ఎదురుగా ఒక చిన్న గేటు అండ్ పార్కింగ్ కోసం ఇంకొక పెద్ద గేటును అయితే కట్టించుకున్నారు. ఇంటికి ఎక్కడా కూడాను చెక్క దర్వాజాలు కానీ సిమెంట్ దర్వాజాలు పెట్టించలేదు. ఐరన్ దర్వాజాలు ఏదో వెరైటీగా ఉంటాయంట, అవి పెట్టిస్తున్నారు. ఈ ఇంటికి టోటల్ కాస్ట్ వచ్చేసి 30 లక్షలు అవుతుంది. ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.